నమస్కారాలు తెలియజేస్తూ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రజల మనిషి. ఉదయగిరి నియోజకవర్గంలో లేదా అప్లాండ్ ఏరియాలో ప్రజలతో నేరుగా మమేకమైనటువంటి శాసనసభ్యుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయనకి ఆ ప్రాంతంలో అనేక మంది మద్దతు ఉన్నటువంటి విషయం వాస్తవం. దాన్ని గుర్తించినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లోనే వారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ఆక్రమణాలకు నిరసనగా వారు మనకి ఆ రోజున టీడీపీ పార్టీకి ఎంతో సేవ చేశారు. దాన్ని గుర్తించి గౌరవించి ఈ రోజున తిరిగి ఆ కుటుంబానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేయడం ఏదైతే ఉందో అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ పరిజ్ఞానానికి అది నిదర్శనం. ఆ రకంగా ఆ కుటుంబానికి ఈ గౌరవం దక్కడాన్ని స్వాగతిస్తూ ఉన్నా. రెండోది, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా నాకు అనేక విషయాలు తోడ్పాటు అందించినటువంటి ఆ కుటుంబానికి నేను వారికి ఈ సందర్భంగా నా యొక్క మనస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయోభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.